ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి అల్లక. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే నా స్టైల్లో ఆలూ బజ్జీ అంటే బంగాళదుంప బజ్జీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా బంగాళదుంపలు తీసుకోవాలి, దాన్ని శుభ్రంగా ఇలా కడుక్కొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసి ఉంచాలన్నమాట, లేకపోతే బంగాళదుంపలు నల్లబడిపోతాయి. అయితే ఇంకొక గిన్నెలో శనగపిండి తీసుకొని, ఒక 1 కిలో శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా వేసి బాగా కలపాలి. వాటర్ పోసి బాగా కలపాలి. ఇక ఈ విధంగా నేను కలిపే విధంగా ఈ విధంగా కలపాలి. తర్వాత ఇట్లా బంగాళదుంపలు ఇట్లా సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకొని ఉప్పు వేసి నీళ్ళల్లో వేయాలి. మామూలు నీళ్ళలో వేస్తే నల్లబడిపోతాయి అన్నమాట. ఇట్లా ఉప్పు వేసి నీళ్ళలో వేయాలి. ఈ వంట అయితే నేను చేయట్లేదు, మా సిస్టర్ చేస్తుంది అనమాట. మా సిస్టర్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను, నేనైతే చేయలేదు. ఇలా అన్నీ కట్ చేసుకొని, అంటే పెద్ద బంగాళదుంపలు అయితే ఇంకా పెద్ద పెద్ద బజ్జీలు వస్తాయి. ఇవి చిన్నవి అనమాట, ఇంట్లో చిన్నవి ఉన్నాయని చిన్నవాటితో చేసింది. ఇవన్నీ శనగపిండిలో వేసేసుకోవాలి. అంతలో స్టవ్ వెలిగించుకొని బాండీలో నూనె వేసి, నూనె కొంచెం ఆయిల్ బాగా కాగాక ఇవి ముందుగా మనం బంగాళదుంప స్లైసెస్ వేసుకున్నాం కదా, వాటిని శనగపిండిలో డిప్ చేసి వేసేసుకోవటమే. అన్నీ ఇలా వేయాలన్నమాట, చక్కగా కోటింగ్ పట్టేటట్టుగా చూసి ఇలా వేయాలి. వేసేసి బాగా అవి డీప్ ఫ్రై అవ్వాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. వానాకాలంలో తింటే ఈ బజ్జీ చాలా రుచిగా ఉంటుందండి. మిర్చి బజ్జీ, ఆలూ బజ్జీ అన్ని రకాలు చేస్తుంటాను, చాలా బాగా చేస్తుంది. ఇలా అన్నీ వేసి కొంచెం అటు ఇటు తిప్పుకుంటా బాగా కాలనివ్వాలి. ఇంకా ఒక ట్రిప్ అయిపోయిందన్నమాట. అవి వేగినాక తీసేసి ఇది మళ్ళీ రెండో ట్రిప్పు, మళ్ళీ ఇంకొన్ని ముక్కలు దీనిలో వేసేసి మళ్ళీ బాండీలో ఇలా మనం బజ్జీలాగా వేసుకోవాలి. ఇవి రెండో ట్రిప్పు. ఇలా వేగినాక ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చాక అన్నీ తీసేసి ఇట్లా సర్వ్ చేసుకోవటమేనండి. దీనికి పల్లీ చట్నీ చేసింది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ బజ్జీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.